ఒడిసీ క్రిస్టోఫర్ నోలన్ నుంచి వచ్చిన ఈ ఎపిక్ మైథాలజీ ఫిల్మ్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సినిమాలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ట్రోజన్ వార్ అయిపోయిన తర్వాత ఒడిసియస్ తన కింగ్డమ్ ఇథాకాకి తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ జర్నీ అంత ఈజీ కాదు. సముద్రంలో డేంజరస్ అడ్వెంచర్స్, మిస్టీరియస్ ఐలాండ్స్, పవర్ఫుల్ ఎనిమీస్, అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ మధ్య తన ఇంటికి ఎలా చేరాడు అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. నోలన్ తన రెగ్యులర్ స్టైల్లో నాన్ లీనియర్ నరేషన్ యూజ్ చేశారు. స్టార్టింగ్ లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, టైమ్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. అందుకే ఫస్ట్ 15 to 20 minutes వరకు కొంచెం పేషెన్స్ అనేది కావాలి. కానీ వన్స్ జర్నీ స్టార్ట్ అయ్యాక సినిమా కంప్లీట్ గా పికప్ అవుతుంది. సీ అడ్వెంచర్స్, సర్వైవల్ మూమెంట్స్, సస్పెన్స్, మిస్టరీ, ఒక్కొక్క ఎపిసోడ్ డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. ఎస్పెషల్లీ మైథాలజీ ఎలిమెంట్స్ ని నోలన్ రియలిస్టిక్ గా ప్రజెంట్ చేసిన విధానం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. సైక్లోప్స్, సీరియస్ లాంటి ఎపిసోడ్స్ స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే థియేటర్ లో టెన్షన్ క్రియేట్ చేసే రేంజ్ లో ఉంటాయి. హారర్ అట్మాస్ఫియర్, పార్సిల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్స్ అన్ని కలిసి ఆడియన్స్ ని స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో సినిమా ఎమోషనల్ సైడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఒడిసియస్ జర్నీ కన్నా తన ఫ్యామిలీ ఎమోషన్స్, తన పెయిన్, తన సాక్రిఫైసెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా చాలా నేచురల్ గా వర్కౌట్ అయింది. హీరో హోమ్ కి రీచ్ అవ్వాలనే డిటర్మినేషన్, ఫ్యామిలీ వెయిట్ చేస్తున్న ఎమోషన్స్, ఇవన్నీ స్టోరీకి స్ట్రాంగ్ ఎమోషనల్ వెయిట్ ఇస్తాయి. సినిమా కొంచెం ఎపిసోడిక్ స్ట్రక్చర్ లో ఉండడం వల్ల కొన్ని సీన్స్ అనేవి స్లోగా అనిపించవచ్చు. 3 hours రన్ టైం అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. కానీ లాస్ట్ 1 hour మాత్రం కంప్లీట్ గా ఎంగేజ్ చేస్తుంది. డ్రామా, ఎమోషన్, యాక్షన్ అన్ని బ్యాలెన్స్డ్ గా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్ గురించి చెప్పాలంటే ఇది సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. స్టైలిష్ యాక్షన్ కన్నా రియలిస్టిక్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. హీరో ఫైనల్ కాన్ఫ్రంటేషన్ ఎమోషనల్ గా కూడా చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. లాస్ట్ 20 to 30 minutes లో ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, సాక్రిఫైజెస్ అన్ని కలిసి సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఇస్తాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా క్లైమాక్స్ ఇంపాక్ట్ కొద్దిసేపు మైండ్లో అలా ఉండిపోతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మార్క్ డెమాన్ ఒడిసియస్ రోల్లో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వారియర్ గానే కాకుండా ఎమోషనల్లీ బ్రోకెన్ మ్యాన్ గా కూడా చాలా కన్వీనియన్స్ గా కనిపిస్తాడు. యాన్ అథ్వెల్ లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా కూడా ప్రతి సీన్ లో ఎమోషన్ క్యారీ చేసింది. టామ్ హాలండ్ మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్యారెక్టర్ జర్నీ చాలా నేచురల్ గా డెవలప్ అయింది. ఇంకా మిగతా సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే, సీ జర్నీ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా బాగా ఎలివేట్ అయ్యాయి. సౌండ్ డిజైన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాయి. కానీ నోలన్ మూవీస్ లో కామన్ గా ఉండే లౌడ్ సౌండ్ మిక్సింగ్ అనేది ఇక్కడ కూడా కొన్ని సీన్స్ లో కనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ అయితే క్లియర్ గా వినిపించకపోవడం వల్ల ఒక మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ లో ఒకటి. విజువల్స్ మాత్రం సింపుల్ అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. కంప్లీట్ ఐమాక్స్ ప్రెజెంటేషన్ వల్ల ప్రతి ఫ్రేమ్ గ్రాండ్ గా కనిపిస్తుంది. సీ షాట్స్, మౌంటైన్స్, ల్యాండ్స్కేప్స్, నైట్ సీక్వెన్సెస్ అని లార్జ్ స్క్రీన్ కోసమే డిజైన్ చేసినట్టు ఉంటాయి. నేచురల్ లైటింగ్, షాడోస్ యూస్ చేసిన విధానం కూడా సినిమా అట్మాస్ఫియర్ ని ఇంకా రియలిస్టిక్ గా మారుస్తుంది. ఇంకా డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ టేకింగ్ గురించి స్పెషల్ గా చెప్పాలి. సీజీఐ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకే ప్రతి ఫ్రేమ్ ఆర్టిఫిషియల్ గా కాకుండా రియల్ గా ఫీల్ వస్తుంది. మైథాలజీ సబ్జెక్ట్ ని కమర్షియల్ గా కాకుండా గ్రౌండెడ్ గా ప్రెజెంట్ చేయడం నోలన్ స్టైల్ ని మరోసారి ఇంప్రూవ్ చేసింది. ఇంక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, నచ్చిందని నాకు కంపల్సరీగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. విజువల్స్, పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ క్లైమాక్స్ అన్ని కలిసి మెమరబుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సినిమాని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.